ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు రాహువు కేతువు, ఈ రాహుకేతువుల మార్పు కొన్ని సాఫ్ట్వేర్స్లో ఒక రకంగా ఉంది. అంటే కొన్నిట్లో మే 18 అని, కొన్నిట్లో మే 15 అని, కొన్నిట్లో జూన్ 1 ఉంది. కాకపోతే దీని ప్రభావం మాత్రం మే 15 నుంచి స్వల్పంగా ప్రారంభమై జూన్ 1వ తేదీ నుంచి తీవ్రత పెరుగుతుంది దీని యొక్క ప్రభావం. మరి ఈ రాహుకేతువుల మార్పు మూలంగా ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారికి, రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఇందులో మంచి ఉంటుంది, జాగ్రత్తలు కూడా చెప్పుకుంటాము. అదేవిధంగా ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటిది కూడా చూసుకోవాలి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మేషం వారి కనుక చూసుకుంటే ప్రస్తుతము కేతువు 6వ స్థానంలోని, రాహు 12వ స్థానంలో ఉన్నటువంటి రాహుకేతువులు 5, 11 స్థానాలకు మారుతున్నారు. దీనివల్ల ఏమిటి ఫలితము అని చెప్పి చూసుకున్నట్లయితే, పూర్వజన్మ కర్మస్థానంలో ఉన్నాడు కేతు ఇంతకాలం మీకు. అంటే ఏమిటి, ఏదో కొన్ని విషయాల్లో స్ట్రక్ అయిపోయినట్టుగా ఉన్నటువంటి స్థితిగతుల నుంచి కొంతవరకు ఈ మే 15 తర్వాత నుంచి ఎప్పుడైతే మీకు స్లోగా మార్పులు అనేటువంటివి జరుగుతాయి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క కేతువు మీకు పంచమ స్థానంలోకి వస్తాడో కొన్ని విషయాల్లో జాగ్రత్త కూడా వహించాలి. ఏమిటవి? షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో, ప్రెగ్నెన్సీ లేడీస్, పర్టికులర్గా సంతానం కోసం ప్రయత్నం చేసేవారు, ఐవీఎఫ్లు, ఐయుఐల ద్వారా ప్రయత్నం చేసేటువంటి వారు, మీరు సరైన సమయంలో ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే తొందరపడి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా అనేటువంటి చూసుకోవాలి. రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలు, సహజంగా మీరు తీసుకునే నిర్ణయాల విషయాల్లో జూన్ నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరంన్నర పాటు మరి ఈ కోర్ట్ కేసెస్ లేకపోతే లిటిగేషన్స్ ఇవి కూడా తగ్గుతాయి చెప్పాలంటే, ఈ కేతు 6 నుంచి మారుతున్నందుకు. అలాగే ఈ లాభస్థానంలో ఉన్నటువంటి రాబోతున్నటువంటి రాహు 12లో ఉన్న, ఇప్పుడు ప్రస్తుతం 12లో ఉన్నాడు రాహు మీకు. ఈ 12లో ఉన్న రాహు వల్ల మీరు ఏదైనా విదేశీ సంబంధించినటువంటివి ఏవైనా వెళ్ళడం లాంటివి ఏవైనా ఉంటే 15 అంటే ఆల్మోస్ట్ జూన్ లోపలే వెళ్ళడం మంచిది. జూన్ దాటితే 11వ స్థానంలోకి రాహు వస్తాడు. కాబట్టి విదేశాలకి కారకుడైనటువంటి రాహు ఎప్పుడైతే 11లోకి వస్తాడో కొంచెం అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. మరి మంచి ఏం జరుగుతుంది మీకు అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ జరిగేటువంటి వాటిల్లో ఈ కాంబినేషన్ ఏదైతే రాహు ఏకాదశంలో ఉంటాడో, ఆన్లైన్ ద్వారా మీరు చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క వ్యాపారాలు ఖచ్చితంగా అభివృద్ధి పదం వైపు వెళ్ళడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు ఆదివారాలు లేదా మంగళవారాలు ఎట్టి పరిస్థితుల్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమీ తీసుకోకండి. అదేవిధంగా ఈ శని రాశుల్లో కుంభరాశిలోకి రాహు వెళ్తున్నందుకు ప్రధానంగా చంద్రుడు కనుక మీకు కుంభరాశుల్లో సంచారం జరిగేటప్పుడు, ముఖ్యంగా కుంభమీన రాశుల్లో చంద్రుడు ఆ రోజుల్లో, అంటే ఆ నక్షత్రాలు ఏమిటి అంటే ప్రధానంగా ధనిష్ట, 3, 4, శతభిషము, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ రాశుల్లో అంటే ఈ 4-5 రోజులు చంద్రుడు సంచరిస్తాడు ప్రతి నెల. ఆ సమయాల్లో మీరు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో మీ క్యాలెండర్లో కనబడుతుంది ఏ రోజు ఏ నక్షత్రం అని. అందులో ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి ఈ నక్షత్రాల్లో చంద్రుడు సంచరించేటప్పుడు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు మీరు నిత్యము కూడా సూర్య ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఈ రాహుకేతువుల యొక్క మార్పు మూలంగా దేశ గోచారం ఎలా ఉండబోతుంది మనం ఆల్రెడీ ఒక 40-45 రోజుల క్రితమే చెప్పుకున్నాం. అయ్యా కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు, నీచబడి ఉన్నాడు. ఈ మిలిటరీకి, ఈ యొక్క దాడులకి, అదేవిధంగా రక్షణ దళాలకి, అందులో ముఖ్యంగా నేవీలో ఉండేటువంటి వారికి,
కారకుడు అని యూట్యూబ్లో ఉన్నాయి వీడియోలు మీరు కనుక చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఉగ్రవాదులకు కూడా నీచబడ్డ కుజుడు కారకుడు అవుతాడు కాబట్టి అటువంటి దాడులు జరుగుతాయని చెప్పుకున్నాం. అదే రకంగా మహర్షులు మనకి అందించినటువంటి శాస్త్రరీత్యా జరుగుతూ వస్తున్నాయి. ఇది మన గొప్పతనం కదా, అమ్మవారి యొక్క అనుగ్రహం అంతా కూడా. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఈ దాడులకి ముఖ్యంగా ఈ రాహుకేతువులు ఎప్పుడైతే రాహు మనకి కుంభంలోకి రావడము, కేతువు సింహరాశిలోకి ఎంటర్ అయ్యి కుజుడితో ఎప్పుడైతే కలుస్తున్నాడో దీని మూలంగా మంచి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొంత జాగ్రత్త పడాలి. ఏమిటవి? ఎప్పుడైనా కేతువు గనక కుజుడితో సంబంధం కలిగితే అందులో ముఖ్యంగా సింహరాశి అనేటువంటిది ప్రార్థనా స్థానాలు, మరియు సింహరాశి అనేటువంటిది మెడిటేషను, సహజ పంచమ స్థానం కాబట్టి మనం ధ్యానం చేసుకునేటువంటి ప్రదేశంగా కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి ధ్యాన ప్రదేశంగా కనుక మనం చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఎప్పుడైతే మే 15 నుంచి ఈ కేతువు వస్తున్నాడో, అదేవిధంగా జూన్ నుంచి కాస్త కుజుడు కూడా కనెక్ట్ అవుతున్నాడో, ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ప్రార్థనా మందిరాల మీద ఇప్పుడు మనకి జరుగుతున్న అటాక్లన్నీ కూడా పహల్గాం దాడి తర్వాత కొంచెం ఈ స్పిరిచువల్ కేంద్రాల మీద, అది సిక్కులది కావచ్చు, లేకపోతే మన హైందవులది కావచ్చు, ఎవరిదైనా సరే ప్రార్థనా మందిరాల మీద ఆ యొక్క అటాక్స్ అనేవి జరుగుతాయి. ఒక్కొక్కసారి మన వాళ్ళు వేసేటువంటి అటాక్స్లో కూడా ముఖ్యంగా మనం గతంలో చెప్పుకున్నాం, పెహల్గాం తర్వాత యుద్ధం కంటే కూడా ఎక్కువ అటాక్స్ జరుగుతాయి అనేటువంటిది. ఆ రకంగానే అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కుజకేతువులు కలిసినప్పుడు మాత్రం కాస్త ఈ ప్రార్థనా మందిరాల మీద కావచ్చు, ఆలయాల్లో కావచ్చు, క్షేత్రాల మీద కావచ్చు ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను, అయ్యా ఈ భారతదేశానికి సముద్ర తీరాల్లో ఉండేటువంటివి లేదా పాకిస్తాన్ దగ్గరలో ఉండేటువంటి ప్రాంతాలు కాస్త అప్రమత్తంగా ఉండాలి. అందులో ముఖ్యంగా క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో మనకి క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీ ప్రాంతం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఏం చేయాలి? అందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రము, కాలభైరవ అష్టకము ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. మరియు మరి మంచి కూడా ఉంటుందన్నారు కదా అని చెప్పి చూసుకున్నట్లయితే కేతువు ఎప్పుడైతే ఇన్ని రోజులు 1.5 year నుంచి కన్యారాశిలో ఉన్నాడో, మీరు లాస్ట్ 1.5 year బ్యాక్ మనం చెప్పుకున్నటువంటి వీడియోలు కనుక చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది, అయ్యా కన్యారాశి అనేటువంటిది భూతత్వ రాశి కాబట్టి భూములు స్ట్రక్ అవుతున్నాయి అని చెప్పడం జరిగింది. అలా అదేవిధంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ అంతా కూడా ఫాస్ట్గా వెళ్తున్న రియల్ ఎస్టేట్ కొంత స్లో డౌన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి మారుతాడో ల్యాండ్స్ రేట్స్ మళ్ళీ మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, రేట్లు ఆగిపోయి లేదా అమ్ముడుపోక రియల్ ఎస్టేట్లో వ్యాపారాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా కొంత మూమెంట్ అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ రాహు కుంభంలోకి ఎంటర్ అవుతున్నాడో సాఫ్ట్వేర్ రంగానికి ఒక రెవల్యూషన్ కూడా ఇస్తాడు రాహు. ఎందుకంటే కుంభరాశి అనేటువంటిది ఏదైతే ఉందో బిజినెస్ సైన్గా చెప్తూ ఉంటారు. ఆన్లైన్ త్రూగా పెరిగేటువంటి ఇంకా డిఫరెంట్గా ఏఐ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతాయి చెప్పాలంటే. అయితే ఇక్కడ ఈ కేతువు మరి మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నాడో ఇది కొంతవరకు విపరీతంగా పెరుగుతున్నటువంటి బంగారు ధరని కొంతవరకు బ్రేక్ వేస్తుంది, కొంత తగ్గిస్తుంది కూడా. అయితే మీరు గమనించినట్లయితే ఒక 3 సంవత్సరాల నుంచి దాదాపుగా 35-40 వేలు పెరిగిందండి. మీరు 1 monthలోనే 10,000 పెరిగింది గోల్డ్ రేట్. 90 దగ్గర ఉండేది 1 lakh దాకా వచ్చేసింది. అలాంటిది దానికి కొంత బ్రేక్ పడనుంది కేతువు సింహరాశిలోకి రావడం వల్ల. ఫ్లక్చువేషన్స్ వస్తాయి, సడన్గా అప్పుడే పెరిగినట్టే మళ్ళీ డామని కింద పడడం, ఇవి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాహుకేతువుల వల్ల మనకేంటంటే సూక్ష్మానికి కారకుడు రాహు, సూక్ష్మ సంబంధంగా జరిగేవి కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అయితే ఈ యుద్ధ సంబంధించినటువంటిది మీరు ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం రాజుకి కారకుడు రవి, మంత్రికి కూడా రవి కారకుడు, అందుకని చాలా ప్లానింగ్గా చేస్తూ ఉంటారు. కాకపోతే సైన్యాధిపతి శని అయ్యాడు కాబట్టి ఏదో ఒక అటాక్ జరిగింది ఆగిపోయింది అన్నట్టుగా ఉండదు, ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే శని లాంగ్ టర్మ్ కారకుడు
కాబట్టి మీన రాశిలో ఉన్నంత కాలము కూడా అంటే ఒక 2-2.5 సంవత్సరాల పాటు, ఒక 2-3 నెలలు తీవ్రంగా ఉన్నప్పటికీ ఓ 2-2.5 సంవత్సరాల పాటు ఏమవుతుంటుందంటే అది సాగుతూ ఉండడం, మళ్ళీ అయిపోయింది కదా అనుకుంటే మళ్ళీ వాళ్ళు ఏదో అటాక్ చేయడం, మన వాళ్ళు తను తిప్పి కొట్టడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అందరూ కూడా ఎవరెవరైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటారో, అంటే ఇటు సైడ్ పాకిస్తాన్ వైపు ఉండే సముద్ర తీర ప్రాంతం కావచ్చు, పాకిస్తాన్ దగ్గరలో ఉండే ఊళ్ళల్లో ఉండే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇటు సైడ్ ఈ వైజాగ్, వెస్ట్ బెంగాల్, లేనట్లు ఒరిస్సా ప్రాంతాల్లో ఉండేటువంటి వారు కావచ్చు, ఢిల్లీ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు కావచ్చు, ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్కి ఈ యుద్ధ సంబంధించిన వచ్చి పడవు, కానీ కొంచెం స్లీపర్ సెల్స్ వల్ల, మరియు ఎవరైనా ఇప్పుడు మనకి చూడండి, మనకి లాస్ట్ టైం గోకుల్ చాట్ ఇట్లాంటి వాటిలో జరిగింది. అలా కాస్త జనాలు ఎక్కువగా తిరిగేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ కాలభైరవ అష్టకము మరియు అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం కనుక మీరు పఠనం చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.